ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో సమానంగా వికలాంగులను కూడా గుర్తించి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం, రాజకీయ అభివృద్ధి కోసం, మానసికంగా వాళ్ళు ఉల్లాసంగా ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అయితే ఈనాడు ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది వికలాంగుల శాఖను ప్రత్యేకంగా గుర్తించి, తమరికి కూడా తెలుసు 1983 ఎన్టీ రామారావు గారు దీన్ని ప్రత్యేక శాఖగా గుర్తించి దానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ పెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి శాఖనే ప్రత్యేకంగా ఆనాడు క్రియేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈనాడు ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ వికలాంగులకు సంబంధించిన శాఖను తీసుకెళ్లి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసుకుంటూ జీవో ఇచ్చింది అధ్యక్ష. దయచేసి దాన్ని ప్రత్యేక శాఖ గుర్తించండి. ఒకటి. రెండోది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్ అప్పీల్ నెంబర్ 9096 ఆఫ్ 2013 ప్రకారం 3% కోట వికలాంగులకు సంబంధించిన ఉద్యోగాలలో అన్నిట్లలో, అంటే లైక్ జిహెచ్ఎంసీ, సింగరేణి, ఆర్టీసీ, మెడికల్ అండ్ పోలీస్ శాఖ, ఇట్లాంటి ఫైర్ శాఖ, ఈ అన్ని శాఖలలో కూడా వాళ్ళ ఉద్యోగాలను ప్రత్యేకంగా గుర్తించి నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు వాటి పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా రీసెంట్గా పార్లమెంట్లో బిల్లును పాస్ చేసింది అధ్యక్ష. దివ్యాంగుల గురించి 3% కాస్త 4% శాతానికి పెంచి చర్యలు తీసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం పాస్ చేసింది కాబట్టి దాన్ని 4%గా తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళదే సార్, నేను వేరే సైడ్ పోవట్లేదు సార్. వికలాంగులకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ ని వికలాంగులను నియమించి వాళ్ళని ప్రత్యేక శాఖ గుర్తించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏ విధంగా అయితే ఉందో వికలాంగులకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి జ్యుడిషియల్ పవర్స్ ఇస్తే వాళ్ళని ఎవరైనా కానీ ఇబ్బంది పెట్టినా, అవమానించినా వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కానీ చట్టపరం చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి చర్యలను తీసుకోవాలి. तो वजीर आजम रियाद में एक तोप को देखे, तोप को आगे पीछे राउंड मारे, उसके देखकर फिर एक सऊदी शेख खड़ा हुआ था, उससे पूछे ये कितना दूर फेंकती।